సార్ మీరు చెప్పండి, ప్రజల నుంచి అంత వ్యతిరేకత వస్తున్నా ఈ భూదోపిడీకి సంబంధించి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ముందుకెళ్తున్నారు, ఏ విధంగా చూడాలి? కనీసం మిత్రపక్షంలో ఉన్నటువంటి కూటమి నేతలు కూడా ఎవరూ మాట్లాడడం లేదు, ఏ విధంగా? ప్రజల తాలూకా భూముల్ని కబ్జా చేయడంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలకు తేడా లేదని స్పష్టంగా అర్థమైపోయిందండి. వీళ్ళు ఎన్నికల ముందు ఏం ప్రగల్భాలు కలిపారు? రాష్ట్రంలో భూదోపిడీ జరిగిపోతూ ఉంది, మాకు అధికారం ఇవ్వండి, భూములు కాపాడుతాం, ప్రజలకు పనిచేస్తామని చెప్పన్నారు, అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు. వీళ్ళు చేస్తుంది ఏంటి? స్వయాన ఒక ఎంపీ సిగ్గుండాలండి. ప్రజల భూములు, ప్రభుత్వ భూముల్ని 54 ఎకరాలు 79 భూములు కబ్జా చేస్తాడా? నేను కబ్జా చేస్తాను, క్రమబద్ధీకరణ చేయమని చెప్పి కౌన్సిల్ తీర్మానం పెట్టేస్తాడా? సిగ్గుందా ఎంపీకి అడుగుతున్నాము. అందుకనే ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది. మీకు ఎంపీ పదవి కావాలంటే భూములు వదిలేయండి, ప్రజల భూములు అయ్యాయి, ప్రజలకు పంచండి. మీకు పదవి కావాలనుకుంటే ఆ పని చేయండి, భూములే ముఖ్యం అనుకుంటే పదవి వదిలేయండి. మీకు ఎంపీ కూడా అర్హత మీకు లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలండి? మీ ఎంపీ భూ కబ్జా పెడితే ఊరుకుంటారా? కౌన్సిల్ తీర్మానం పెట్టేస్తారా? అందుకని మీకు ఓటేసి గెలిపించి ప్రధాని మీకు ఏమాత్రం ప్రజల మీద శిక్ష ఉండేలాగుంటే కౌన్సిల్లో పెట్టిన తీర్మానం అంటే రద్దు చేయించాలి. మీడియాను బ్లాక్ చేయడం ఏంటండి? అర్థం లేని విషయం. మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలి. మీకు నిర్బంధం అయిపోయిందని చెప్పి గొగ్గోలు చేస్తారు, ప్రజా హక్కులను గొగ్గోలు చేస్తారు. అధికారం చేపడితే నిర్బంధం ఉపయోగిస్తారా? మీడియాను గౌరవిస్తారా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? మీ ప్రజాస్వామ్యం తగలబాలా? కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమాత్రం ప్రజల మీద, ప్రభుత్వ భూముల మీద, ప్రజల ఆస్తుల మీద శిస్తు ఉండేలాగుంటే మీ ఎంపీ స్వయాన్ని, మీ బంధువు ఎంపీ భర్త మీద చర్య తీసుకోండి, అరెస్ట్ చేయండి. ప్రజల భూములు ఏమి తాత ముత్తాలు ఆస్తులు కావాలి, ప్రజల భూములు ప్రజలు చెందాలి, భూములు స్వాధీనం చేసుకొని పేదలు పంచాలి. లేని పక్షులు మీకు సరైన కొనపాటు తప్పదని చెప్పని ప్రజలతో మీరు చేస్తూ ఉన్నాం. విశాఖలో ఉన్నటువంటి ఏ భూమి సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళు మాత్రం ఆస్తులు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, భూములు దోపిడీ చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఈరోజు భరత్ బాబు గారు, ఎంపీ గారు 54 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని దోపిడీ చేస్తూ ఆయన బండారం బయటపడతామో అని కార్పొరేటర్లో అక్కడ ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మీడియా వాళ్ళు కూడా లోపల లేకుండా చేశారు. మీకు సిగ్గుంటే ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఈ విశాఖపట్నాన్ని పంచగ్రామాల దేవస్థాన భూ సమస్య ప్రధానమైంది, దాన్ని పరిష్కారం చేస్తామన్నారు. గాజువాక ఇనాం భూముల సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఎవరైతే గత ప్రభుత్వం ఉందో వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు కాబట్టి, వేల కోట్లు దందా అయిపోతుంది కాబట్టి మేము కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అడిగారు. మీరు ఈరోజు భరత్ బాబుని కాపాడతాకి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన వక్త నేను భూ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఇంత జరుగుతుంటే మీరు నోరు మూసుకుని ఎక్కడ కూర్చున్నారని అడుగుతున్నాము. అలాగే పంచగ్రామాల భూ సమస్య, భూమికి భూమి బదలాయింపిస్తూ 1,00,000 మంది ప్రధానంగా నిందితులు, బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడకుండా 54 ఎకరాలు నువ్వు ఆక్రమించడం సిగ్గుచేటు. పేదలకు పట్టాలు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. కొండవారి ప్రాంతాల్లో పేదలు అక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఈ భూములు వేల కోట్ల రూపాయలు చేసే భూములు మీరు కబ్జాలు చేస్తూ ఎక్కడ చరిత్ర లేదు. ఈ రోజు మీడియా వాళ్ళే లోపలికి రాకుండా మీరు దుర్మార్గంగా తీర్మానం చేద్దాం అనుకుంటున్నారు. ఆ 15వ అజెండా వెంటనే రద్దు చేసి మీడియా వాళ్ళ లోపలికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు గతంలో చాలా కౌన్సిల్స్ చూస్తుంటారు, ఎప్పుడు కూడా మీడియాను ఆపేసి తలుపులు వేసి తీర్మానాలు చేసినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు మాత్రం ఈ భూ దోపిడీకి తెరతీస్తూ మీడియాని నిలుపుదల చేశారు, పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుని ఎలా చూస్తారు? చంద్రబాబు యొక్క మార్కు పరిపాలన ఇది. ఉక్కుపాదంతో ప్రజల భూముల్ని లాక్కుంటున్నాడు, ఉక్కుపాదంతో ఉద్యమాలను అంచేస్తానంటున్నాడు కదా. ఉక్కుపాదం విధించి మీడియా గొంతు నొక్కి అక్కడ 5,000 కోట్ల రూపాయలు చేసే విలువైన భూమిని ఎంపీ శ్రీభరత్కి బదలాయింపు చేయబోతున్నారు. ఇది విశాఖ ప్రజలు గ్రహించాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. చంద్రబాబే పెద్ద భూ కబ్జాదారుడు. శ్రీభరత్ భూ కబ్జా చేస్తే చంద్రబాబు దాన్ని లీగలైజ్ చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయాలి, శ్రీభరత్ని అరెస్ట్ చేయాలి. ఇంత అన్యాయమా? మీరు ఏం చెప్పారు? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? విశాఖ ప్రజలు మీరేమో ఉద్యోగాలు తెస్తారు, అలా ఐటీ కంపెనీలు తెస్తారు, దావోస్కి వెళ్తున్నారు. ఇవన్నీ విశాఖ ప్రజలు చాలా ఆశలతో ఉన్నారు, కంప్యూటర్ ఇంజనీర్లు చాలా ఆశలతో ఉన్నారు, యువత చాలా ఆశలతో ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీ వియ్యంకుడి అల్లుడికి భూమిని పంచు
పంచి పెడుతున్నారు. మీ కొడుక్కి భూమిని ఇస్తున్నారు. రేపు పొద్దున నేను కూడా ఒక యూనివర్సిటీ పెట్టి ఒక 100 ఎకరాల భూమిని కబ్జా చేసి నా ఆధీనంలో భూమి ఉంది, నాకు రెగ్యులరైజ్ చేయండి అంటే చేస్తారా? ఇది ఏం చేస్తున్నారండి? దొంగల్ని పరిపాలించుకోమని చెప్తున్నారు. మీరు కబ్జాలు చేసుకోండి, నేను సీఎం పదవిలో ఉన్నాను, నేను రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పి మొత్తం కబ్జాదారులకు అందరికీ పిలుపునిచ్చారు. మీరు మీ పరిపాలన, మీరు ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. 5,000 కోట్ల రూపాయలు ముక్కుపిండి వసూలు చేయండి. ఎంతకాలం గవర్నమెంట్ భూమి అతని ఆధీనంలో ఉన్నందుకు, ఎంపీ ఆధీనంలో ఉన్నందుకు ఆయన అరెస్ట్ చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. లేదా చంద్రబాబు భూ కబ్జాదారు అని ప్రజలు తీర్మానించుకుంటారు. అమ్మ, మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలి? 5,000 కోట్ల భూమిని దోచేస్తూ పోలీసులను పెట్టుకొని పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా నిరసన తెలియజేయడం లేదు, మీడియాను కూడా అలౌ చేయడం లేదు. ఏం చేస్తారు అంటే వాళ్ళ దోపిడీదారుతనము ఎవరికి మీడియా నుంచి బయటకు తెలియకూడదు, పబ్లిక్ తెలియకూడదు. ఇది గుప్పు సభ కాకుండానా ఇక్కడ ఏదైతే ప్రతిపాదన పెట్టారో దాన్ని పూర్తి చేసుకొని ఆ భూమిని ఎలాగ కబ్జా చేసుకున్నాం కదా, ఇది ప్రజల్లోకి పోకూడదని చెప్పి మీడియాను కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఇక్కడున్న వామపక్షాలను కూడా అలౌ చేయట్లేదు. విషయాన్ని బయటకు తెలియకుండా కాముగా వాళ్ళు సొంతం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి మేమంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. మరి రేపు కూడా ఈ రోజు దీని విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటంటే దొంగలు చేతులు కలిపితే ఏం జరుగుతుంది? దోసుకోవడం జరుగుతుంది తప్ప, దాచుకోవడం జరుగుతుంది తప్ప ప్రజలకు ఉపయోగం చేసేదైతే ఏమీ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఇది ఏదైతే 54 ఎకరాల భూమి ఏదైతే వాళ్ళు కబ్జా చేశారో ఆ భర్తని వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే ఆయన ఒకవేళ భూములు కావాలనుకుంటే ఎంపీ సీటు నుంచి అది రాజీనామా చేయాలి. లేదు భూములొద్దు ప్రజలు కావాలనుకుంటే ఎంపీ సీట్లు ఉండేటప్పుడు భూములు వదులుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ విషయాన్ని ఈ ప్రజలు కూడా ఉవ్వెత్తున అక్కడ వైసీపీ అందరూ కూడా గాంధీ విగ్రహం దగ్గర జరుగుతూ ఉంది. ఇక్కడ వామపక్షాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మహిళలు కానీ జెంట్స్ కానీ ఈ మొత్తము ప్రజానికాన్ని అంతా కూడా ఎవరైతే ఓటేసి గెలిపించారో ఈ ప్రజలంతా కూడా రేపు వైసీపీ ప్రభుత్వకి ఏదైతే గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. ఇది మొత్తం మీద ఎంపీ భరత్ ను శిక్షించాలని, అతనిపై కేసు పెట్టాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు లోపలికి పంపిస్తాం మీడియానని చెప్పి సర్ది చెప్పడంతో కాస్త ఆందోళన సర్దుబణిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పోలీసులు మీడియాను లోపలికి అనుమతించకపోతే మళ్ళీ వామపక్షాల నేతలు ఆందోళన బాట పెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు గీతం చేస్తున్నటువంటి భూదోపిడిని తక్షణమే అడ్డుకోవాలని చెప్పి, అలాగే లోపల జరుగుతున్నటువంటి ఏదైతే కౌన్సిల్ మీటింగ్ ఉందో కౌన్సిల్ మీటింగ్ సంబంధించినటువంటి విషయాలు వెల్లడించాలని చెప్పి వామపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎంపీ భరత్ను గెలిపిస్తే విశాఖలో ఉన్నటువంటి భూములు దోచుకోవడం ఎంతవరకు సమంజసం అని వామపక్షాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. లోపల కౌన్సిల్ సమావేశంలో కూడా అత్యంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. మేయర్ పోడియంను వైసీపీ సభ్యులంతా కూడా చుట్టుముట్టారు. తక్షణమే ఎజెండాలో ఉన్నటువంటి 15వ అంశాన్ని విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గీతంకి భూములు బదలాయించేటువంటి తీర్మానానికి ఆమోదం తెలపకుండా ఉండాలి, తక్షణమే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే వామపక్షాల ఆందోళన సద్దుమణిగింది. మరి కాసేపట్లోనే మీడియాను అనుమతించకపోతే మళ్ళీ తిరిగి ఆందోళన ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్.